మా అమ్మాయి నాకు తొలి గురువు అన్నమాట. నమస్కారం. మన జీవితంలో తొలి గురువు అమ్మ, తొలి స్నేహితురాలు అమ్మ. ఈరోజు మనతో లత మేడం ఉన్నారు. నమస్కారం. నమస్తే కరుణ. మీ బాల్యం ఎలా గడిచింది మేడం? నా బాల్యం చాలా సవాళ్ళతో అద్భుతంగా నాకు చాలా నేర్పించింది. అండ్ ఆ బాల్యంలో ఎక్కువ స్కూల్కి వెళ్ళగలిగేదాన్ని కాదు. మా అమ్మాయి నాకు తొలి గురువు అనమాట. మా అమ్మ మా నాన్న ఇద్దరు చదువు చెప్పేవాళ్ళు, చాలా చోట్ల తిప్పేవాళ్ళు నాకు వైద్యం కోసం. సో నా బాల్యం అంతా అనేక సవాళ్ళతో, అనేక అనుభవాలతో, అనేక విషయాలు తెలుసుకుంటూ, అంటే మనిషి మానసికంగా ఎదగాలంటే వయసే పెరగక్కర్లేదు, విచారం పెరిగినా చాలని. బాల్యంలో చాలా విచారం ఉండేది, ఇప్పుడు అది లేదులే, అప్పట్లో చాలా ఉండేదన్నమాట. సో దానిలోంచి నేను బయటకు వచ్చాను. ఇప్పుడు మీరు ఈ సివిల్స్ వైపు నుంచి ఈ స్థాయికి ఎదగడానికి గల కారణం, మిమ్మల్ని మోటివేట్ చేసిన సందర్భం ఏమైనా ఉంటే? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఒక్కొక్క స్టేజ్లో తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది. నా పరిస్థితి కాస్త డిఫరెంట్గా ఉందన్నమాట. దాంతో నన్ను కొంతమంది చాలా డిఫరెంట్గా చూసేవాళ్ళు. అందరికీ నేను కూడా మీతో పాటు సమానమైన వ్యక్తినే, నన్ను కూడా సమానంగా చూడండి. సమానం కోసం నా ప్రస్థానం సివిల్స్ వైపు దారితీస్తుంది అనమాట. సివిల్స్ సర్వీసెస్ చదివితే, అది పాస్ అయితే నాకు సమాజంలో గుర్తింపు వస్తుంది. ఆ సమాజం నన్ను బాగా చూసుకుంటుంది. ఆ సమాజం నన్ను ఇంకా బెటర్గా అర్థం చేసుకుంటుంది. ఆ సమాజానికి నేను ఒక రోల్ మోడల్ అవ్వచ్చు. అందుకనే సివిల్ సర్వీసెస్ వైపు నా ప్రస్థానం నడిపించుకున్నాను. ఈరోజు మదర్స్ డే కాబట్టి మేడం, అమ్మ గురించి చెప్పాలనుకుంటే 3 మాటల్లో ఏం చెప్తారు? అమ్మ గురించి చెప్పాలనుకుంటే, ప్రపంచంలో ఏ ప్రేమలో అయినా కలుషితం ఉంటుందో కానీ అమ్మ ప్రేమలో కలుషితం ఉండదు. అన్కండిషనల్ లవ్ అనమాట. మా అమ్మే కాదు, చాలామంది అమ్మలు ఎవరైతే ఛాలెంజెస్ ఫేస్ చేసిన పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం జీవితాన్ని త్యాగం చేసేసి ఈ రోజున ఆ పిల్లల్ని ఒక స్థాయిలో నిలబెట్టారనమాట. అంతేకాదు, వాళ్ళు ఏ స్థాయికి వచ్చినా సరే, ఏ స్థాయికి రాలేకపోయినా సరే, ఆ పిల్లల్ని బాగా చూసుకుంటూ, వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుతూ, ప్రతి అమ్మ ప్రేమ మధురమైనదే, ప్రతి అమ్మ గౌరవింపతగిందే, ప్రతి అమ్మ కూడా మాతృస్థానంలో హయ్యెస్ట్ పొజిషన్ అని చెప్తాను. మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి మేడం. ప్రతిదీ ఛాలెంజే. నేను చిన్నప్పుడు చాలా ఫేస్ చేశాను. మేజర్గా స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి, స్కూల్లో కూర్చునే దగ్గర నుంచి, ఆ తర్వాత చదువు పరీక్షలు రాయటము, అంతకు మించి సమాజం నన్ను చూసే విధానంలో మార్పు ఎలా తీసుకురావాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఛాలెంజ్తో ఉన్నప్పుడు ఒక రకంగా చూస్తారు, ఒక వ్యక్తి అచీవర్ అయిన తర్వాత ఇంకో రకంగా చూస్తారు. సో నన్నే కాదు, ఎవరికైతే ఏ ఛాలెంజ్ ఉన్నా సరే అందరిని సమానంగా చూడాలనే దానిలో ఆ ఛాలెంజ్ నేను అంటే పర్సెప్షన్ మార్చడంలో, ప్రజల యొక్క దృక్పథం మార్చడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అని నేను నమ్ముతాను. దాన్ని నేను మార్చగలిగాను, నా పట్ల మార్చుకోగలిగాను, ఇంకా అనేక మంది పట్ల మార్చాలి, అది నా ఆశయం. అమ్మ చాలా కష్టపడి మిమ్మల్ని చాలా ఒడిదుడుకుల నుంచి తీసుకొచ్చింది మేడం. అలా కష్టపడిన దానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత గర్వంగా ఫీల్ అయిన ఒక రోజు, ఒక సందర్భం ఏమంటే షేర్ చేస్తాను. నాకు తెలిసి మా అమ్మ ప్రతిరోజు నన్ను చూసి ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నా రిజల్ట్స్ సివిల్స్ కాదు. ఒక అమ్మాయి ఒక సవాల్తో ముందుకెళ్ళినప్పుడు తను సొంతంగా బతకగలటమే గొప్ప విషయం. నేను సొంతంగా బతకగలటమే కాదు, చాలామందిని బతికిస్తున్నాను కూడా. కాబట్టి మా అమ్మే కాదు, చాలామంది అమ్మలు నన్ను చూసి గర్వపడతారు, వాళ్ళ పిల్లలకు రోల్ మోడల్గా చూపిస్తారు. చాలామంది అమ్మలు నాకు వచ్చి చెప్తారు. కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. మీ అబ్బాయితో ఒక మంచి మెమరీ? మా అబ్బాయి చాలా చిన్నవాడమ్మ, 12 సంవత్సరాలు ఇప్పుడు. కాకపోతే వాడికి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ. నన్ను బాగా అర్థం చేసుకుంటాడు, నా కష్టాన్ని బాగా అర్థం చేసుకుంటాడు. అండ్ నేను వాడికి ఎక్కువ టైం ఒక్కోసారి ఇవ్వలేకపోయినా దాన్ని కూడా అర్థం చేసుకుంటాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాడు కూడా స్వతంత్రంగా తన పనులు తను చేసుకుంటూ, అవసరమైతే నాకు కూడా ఈవెన్ నాకు చేసే చిన్న చిన్న సపోర్ట్స్ నేను తీసుకోలేని తెచ్చివ్వటం కానీ, చిన్న పిల్లవాడని చాలా అర్థం చేసుకుని తను నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అంత చిన్న వయసులోనే ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. కొన్నిసార్లు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి పిల్లల విషయంలో, పెంపకం విషయంలో కానీ, బిజీ షెడ్యూల్లో. అలాంటిది మీ బాబుతో ఏదైనా ఛాలెంజ్ ఫేస్? లేదమ్మా, నేను అసలు మా అబ్బాయి విషయంలో, వాడి పెంపకం విషయంలో అస్సలు ఛాలెంజ్ ఫేస్ చేయాలి. దానికి ప్రధానమైన కారణం, నేను వర్క్ చేసుకుంటేనే ప్రతి గంట వాడు ఏం చేస్తాడో మానిటరింగ్ చేసుకుంటూనే ఉంటాను. నేను చాలా మల్టీ టాస్కర్. నేను అంటే ఒక పని కాదు, 5-6 పనులు ఒకటేసారి చేయగలను. దానిలో మా అబ్బాయి పని కూడా నేను సైమల్టేనియస్గా చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఇక్కడ మీతో ఇంటర్వ్యూ ఇచ్చినా వాడు అక్కడ ఏం చేస్తున్నాడో నాకు తెలుసు, ఈ నిమిషంలో ఎన్ని ఆన్సర్స్ రాస్తున్నాడో నాకు తెలుసు అనమాట. ఎవ్రీథింగ్ వాడికి అర్థం కాదు, నేను మానిటర్ చేస్తూనే ఉంటాను వాడిని. కాబట్టి నాకు అది పెద్ద కష్టం కూడా అనిపించదు. మదర్ అంటేనే చాలా మల్టీ టాస్కింగ్ అనమాట. ఇన్ని రోల్స్ ఒకేసారి ప్లే చేయడం అంటే కొన్ని సందర్భంలో చాలా కష్టంగా అనిపిస్తుంది, డీమోటివేట్ అవుతాం. అలాంటప్పుడు మీరు మోటివేట్ అయ్యే సందర్భం ఒక్కొక్కసారి, అంటే నాకు ఒక్క సెకండ్ ఎప్పుడైనా అనిపించినా దానిలోంచి ఫాస్ట్గా బయటకు వస్తాను. ఎందుకంటే నేను పుట్టిందే ప్రత్యేకమైన పర్పస్ అని నేను నమ్ముతాను. అండ్ మా అబ్బాయిని పెంచుకోవడం నా బాధ్యత అని నేను నమ్ముతాను. వాడిని అందరికంటే అంటే గొప్ప పౌరుడిగా, వాడిని ఐఏఎస్ చేస్తాను, ఐపీఎస్ చేస్తాను కాదు,
దేశానికి బరువుగా మాత్రం మార్చకూడదు అని నమ్ముతాను. కాబట్టి వాడిని ట్యూనప్ చేయాల్సిన బాధ్యత అందరితో పాటు ఒక అమ్మగా నా పాత్ర నేను కరెక్ట్గా పోషించాలని నేను నమ్ముతాను. కాబట్టి ఒక్కరోజు కూడా వాడిని అంటే వాడు ఏం చేస్తున్నాడు ట్రాక్ తప్పించి ఉంచను అనమాట. వాడికి తెలియకుండానే వాడిని ఎంగేజ్ చేస్తూ ఉంటాను నేను. ఈ మదర్స్ డే సందర్భంగా మీరు స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులకు కానీ మీరు ఇచ్చే ఒక సందేశం మేడం. అమ్మ ప్రేమ చాలా గొప్పది. అంటే అమ్మ అంటే కంటేనే అమ్మని కాదు, ఏ అమ్మాయి మనసైనా ఏ ఆడపిల్ల మనసైనా అమ్మ ప్రేమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఫీమేల్స్ లవ్ ఈజ్ అ మదర్స్ లవ్. నేను అమ్మ అని కేవలం నా కొడుకునే అనుకోను. చాలామంది నా విద్యార్థులు కూడా నేనే తల్లిగా భావిస్తుంటారు. నేను కూడా వాళ్ళు నా పిల్లలా భావిస్తాను. కాబట్టి అమ్మ ప్రేమ చాలా గొప్పది, అన్కండిషనల్గా ఉంటుంది. అందుకని మించి ఎంపథెటిక్గా ఉంటుంది. అంటే అర్థం చేసుకుంటారు, సహానుభూతి అంటాం కదా, అర్థం చేసుకుంటాం అనమాట. కాబట్టి విశ్వానికన్నా ఆకాశానికన్నా గొప్పది అమ్మ ప్రేమ అని నమ్ముతాను. మదర్స్ డే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది మేడం. అలా అందరూ ఒక ఎమోషనల్ బాండ్లో ఉంటారు. ఇలాంటి సందర్భంలో మీకు ఒక మంచి సన్నివేశం కానీ ఇంకోటి ఏదైనా స్టెప్ తీసుకోవాలని ఏదైనా అనిపించిన సందర్భాలు ఏమైనా? అంటే అమ్మ కోసం, మా అమ్మ కోసం మాత్రమే కాదు, ప్రపంచంలో ఎంతైతే మనం మంచి చేయగలమో, ఎంతైతే ఆ ప్రేమను అందించగలమో, ఎంత ఎక్స్టెన్సివ్గా అయితే చేయగలమో అంత చేయాలని మాత్రం నాకు ఈ మధ్య బలంగా అనిపిస్తుందమ్మా. చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ కరుణ. థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ.